తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహించి ఇక కడప ఎంత మాత్రం జగన్ అడ్డా కాదని నిరూపించామని పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటిక్ రవి అన్నారు. మహానాడు చివరి రోజున గురువారం అనగా మే 29న జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడపలో ఇంత విజయవంతంగా మహానాడు నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ఇలాకాలో మహానాడు అంటూ మీడియాలో వచ్చిందని, అయితే 2024 ఎన్నికలకు ముందు వరకు కడప జగన్ అడ్డా అయితే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కడప చంద్రబాబు కిల్లా అని బీటెక్ రవి అన్నారు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7 కూటమి విజయం సాధించిందని, ఇంకా కడప జగన్ ఇలాకా ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు గారి కృషితోనే నేడు పులివెందుల హార్టికల్చర్ హబ్గా మారింది. ఇక్కడ పండిస్తున్న అరటి, బత్తాయి పంటలు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయన్న బీటెక్ రవి, పులివెందులకు చెందిన 2 సీఎంలు వైఎస్ జగన్ పులివెందులకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు జల్ జీవన్, అమృత్ పథకాల ద్వారా పులివెందుల మున్సిపాలిటీకి తాగునీరు అందిస్తే జగన్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేసిన బీటెక్ రవి, వైఎస్ఆర్ హయాంలో పనిచేసిన పలువురు ఉన్నతాధికారులు జైలుకెళ్లారని, ఆ తర్వాత జగన్ హయాంలో ఆయన చెప్పినట్టల్లా ఆడిన ధనంజయ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి అధికారులు కూడా జైలుకెళ్లారని అన్నారు. పరిటాల రవి హత్య కేసు, మద్దల చెరువు సూరి హత్య కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో నిందితులంతా జైలుకు వెళ్లారని గుర్తు చేస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, లిక్కర్ కేసులో జగన్ రెడ్డి కూడా వచ్చే మహానాడు నాటికి జైలుకు వెళ్లటం ఖాయమని జోస్యం చెప్పారు బీటెక్ రవి.